ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు జలాశయంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే ఆంధ్ర తరహాలో అయితే తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ మధ్య మానేరు జలాశయంలో అయితే తెప్పల పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మనమైతే విజేతతో ఉన్నాము. ఫస్ట్ 2, 3 వీళ్ళైతే ముగ్గురు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఎంత దూరం వెళ్ళారు అంటే ఎలా ఉంది? ఇక్కడ కిలోమీటర్ పైగానే వెళ్ళినాం. ఓకే, అంటే బాగా శ్రమతో కూడింది, స్టామినాతో కంపల్సరీ కావాలి. అంటే దీన్ని అయితే ఓన్లీ కేవలం ముదిరాజ్ బాంధవులు మాత్రమే చేస్తున్నారు కదా. దీనికి సంబంధించి అంటే మీరైతే రెగ్యులర్గా అయితే ఇక్కడ అయితే చేపలు పట్టడానికి అయితే వస్తుంటారు కదా. దీనికి సంబంధించి అయితే మీకు కొంత ట్రైనింగ్ అయితే ఉంటుంది కదా. అంటే ప్రస్తుతం దీనిలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఏంటి దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఇలా 15 మంది పైగా పార్టిసిపేట్ చేసారు. రూల్స్ ఏం లేదు. రూల్స్ ఫస్ట్ పోయి అక్కడ బార్డర్ అక్కడ జెండా ఉంటుంది, భారతీయ జెండా, ఇది వాడుకొని రావాలి. ఓకే, అంటే ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు? ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఓకే, అంటే ఇది ఇప్పుడు ఎన్నోసారి? ఇది రెండోసారి. ఓకే సార్ చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. ఓకే, అంటే మీరు సెకండ్ ప్లేస్ వచ్చారా? సెకండ్. ఓకే, మీరు థర్డ్ ప్లేస్. అంటే ఏమి ఇస్తున్నారు దీంట్లో? ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్కి ఏమి ఇస్తున్నారు, సెకండ్ ప్రైజ్ ఏమి ఇస్తున్నారు? కప్పులు కప్పు ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ దీనికి సంబంధించి ఆది శ్రీనివాస్ అయితే రావడం జరిగింది. అంటే ఎమ్మెల్యే చేతుల మీద కప్పు అందుకోబోతున్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా కప్పు అందుకొని జరుగుతుంది. ఓకే, అంటే మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ రుద్రవరం R&R కాలనీ. ఓకే, అందరం అక్కడికి. ఓకే, అంటే ఇప్పుడు దీనికి ఏమైనా వయసు పరిమితి ఏమైనా ఉందా? అంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చా? అంటే ఎలా ఉంది అండి? 30కి ఏవో వేరే బ్యాచ్, 30కి కిందికి వేరే బ్యాచ్, 2 బ్యాచ్లు లెక్క, జూనియర్స్ సీనియర్స్. అంటే ఇప్పుడు మీరు జూనియర్ బ్యాచ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సీనియర్స్ ఉంది. ఓకే, మీ పేరేం పేరు సార్? తునికి రఘు. మీ పేరండి? తునికి రామచంద్రం. మీరు? తునికి రాజు. ఓకే, ముగ్గురు తునికి. అంటే మీరు అందరూ అన్నదమ్ములేనా? బాబాయ్ అన్న. ఓకే, తమ్ముడు. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, 20 మినిట్స్ లోపల స్టార్ట్ అవుతుంది. అంటే సేమ్ వాళ్ళకు కూడా అంతే ఉంటుందా పరిమితి, లేదంటే ఇంకేమైనా తగ్గిస్తారు, పెంచడం ఏమైనా ఉంటుందా? సేమ్ అంతే, అందరికి సేమ్. అంటే నిర్వాహకులు ఎవరండి దీనికి సంబంధించి? నిర్వాహకులు అంతా మాకు వాళ్ళే కుల పెద్ద. మాకు సంబంధించిన మత్స్యశాఖ ప్రెసిడెంట్ ఉంటుంది తునికి శ్రీకాంత్, ఆయన చేతుల మీద ఇది చేయడం జరుగుతుంది. తునికి నారేశ్వరులు. అంటే దీనికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అంటే ఎలా ఉంది ప్రస్తుతం? సేఫ్టీ ఉంటారు, సేఫ్టీ 4 సేఫ్టీ ఉంటారు. జాగ్రత్తలు అనేది ఇక అంతే, సేఫ్టీ ఒకలేదు అంతే, ఏం లేదు. ఏమన్నా అయితే సేఫ్టీ వాళ్ళు తొందరగా తీసుకుంటారు, వస్తారు. ఓకే, పూర్తి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు, జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం, మనమైతే మధ్య మానేరు జలాశయంలో అయితే ఉన్నాము. మనతో పాటు అయితే ఇప్పుడు ఈ తెప్పల పోటీలో పాల్గొన్నటువంటి విజేతలు అయితే ఉన్నారు. దీన్ని అయితే 2 వర్గాలు అయితే విభజించారు, జూనియర్ సీనియర్స్ అయితే విభజించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే జూనియర్ విభాగంలో అయితే గెలిచినటువంటి అభ్యర్థి అయితే ఉన్నారు. ప్రస్తుతం అయితే మేము దీనికి సంబంధించి పూర్తి జాగ్రత్తలు అయితే తీసుకున్నాము. ఏదైనప్పటికైతే విజయం సాధించడానికి మాకు చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించి అయితే విజేతలకైతే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా అయితే అవార్డు ప్రధానోత్సవం సైతం ఉందని అయితే వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోటీలకు సంబంధించి అయితే చిన్న పెద్ద ఆడ మాకు తేడా లేకుండా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నుండి. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఓకే, చిన్న పిల్లలు సైతం తీసుకొచ్చారు, మరి జాగ్రత్తగా ఉంటున్నారా? సరే, జాగ్రత్తగా తీసుకుంటున్నాను. ఓకే, అంటే ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు ఇది? ప్రతి సంవత్సరం. ఓకే, ప్రస్తుతం అయితే దీనికైతే చిన్న పెద్ద ఎవరమ్మా? రఘు వాళ్ళ అమ్మని నేను. అంటే గెలిచిన అబ్బాయి మీ ఫస్ట్ వచ్చిన అబ్బాయి మా అబ్బాయి. మీ అబ్బాయినా? ఎలా అనిపిస్తుంది మరి? బాగా అనిపిస్తుంది. ఏమిస్తారు ఇప్పుడు దీనిలో విజేతకు? ఇక ఏమిస్తారో తెలియదు సార్ నాకు. అంటే ఫస్ట్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారా, ట్రయల్స్ చేస్తున్నారా? మరి ఇక్కడ ఎప్పుడు డ్యామ్కి వస్తారు కదా చేపలు పట్టడానికి వస్తారు. ఓకే, ఎట్లుంది ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇప్పుడైతే వాటర్ రాకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది సార్, అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే, ఇప్పుడు సంతోషం ఉంది సార్. ఇంకా సంతోషం ఉంది. ఓకే, అంటే ఇంతకుముందు పార్టిసిపేట్ చేశారు ఇటువంటి కార్యక్రమాలు పాల్గొన్నాడు మరి? పోయిన సంవత్సరం నుంచి. ఓకే, ప్రస్తుతం అయితే మనకైతే ఇప్పుడు ఎవరైతే విజేత ఉన్నారో వారి మదర్ అయితే మాట్లాడుతున్నారు. మాకైతే చాలా సంతోషంగా అయితే ఉంది. ప్రతి సంవత్సరం అయితే మేమైతే ఇక్కడ నిర్వహిస్తారు. మా అబ్బాయి అయితే రెగ్యులర్ అయితే ఇక్కడికైతే చేపలు పట్టడానికి అయితే వస్తుంటారు. ఇప్పుడైతే దీనికి సంబంధించి అయితే జూనియర్ విభాగంలో అయితే రఘు అయితే గెలుపొందడం జరిగిందని చెప్పేసి వారి మదర్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. మనతో పాటు మరికొంతమంది అయితే మహిళలు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ మీ పేరేం పేరు? రాధిక. ఎలా అనిపిస్తుంది అమ్మా? మా తమ్ముడే ఫస్ట్ వచ్చినాయనే. తమ్ముడేనా? మా తమ్ముడే. ఎలా అనిపిస్తుంది? మస్తు సంతోషంగా ఉంది. ఓకే, అంటే అనుకున్నారా గెలుస్తాడని అనుకున్నారు మీరు? పోయినసారి కూడా వాడొచ్చిండు, ఇప్పుడు కూడా వాడొచ్చిండు. ఏమి ఇచ్చారు ఇప్పుడు ఈ సంవత్సరం? ఈసారి పోయినసారి అదే అవార్డు ఇచ్చారు, ఇప్పుడు కూడా అదే, అంతకంటే డబల్ ఉందండి. చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనమైతే వారి సోదరి అయితే ఉన్నారు, వాళ్ళ తల్లి అయితే సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. వారి సోదరి అయితే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికైతే మాకైతే ఇటువంటి పోటీలు నిర్వహించడం పట్ల మాకైతే చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అయితే వారి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో కూడా సంఘానికి ముందుగా శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ ప్రదర్శనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గుజరాత్ మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ పరిధి సందర్భంగా తెప్పల పోటీలను ఏర్పాటు చేసి
ఉత్సాహవంతులైనటువంటి వారిని కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా చేసి ఒక ఆట విడుపులాగా ప్రతినిత్యం ఏదో పనిలో నిమగ్నమైన వారికి ఈ రోజు ఇక్కడ మానసికంగా కలగడానికి లేదా అన్ని కూడా కష్టాన్ని మరిచి ఉల్లాసంగా గడిపేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మరి రెండవసారి జరుపుకుంటున్నాం. దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదికలో ఉన్నటువంటి మరి పెద్దలు గుజరాత్ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు ఉన్నటువంటి శ్రీకాంత్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, అదేవిధంగా డీసీపీ గారు, మహేంద్రచారి గారు, సింగిల్ విండో చైర్మన్, అదేవిధంగా మంత్రులు, మాజీ సర్పంచ్ ఇక్కడ కనికే గారు, ఇక్కడ జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు, అదే గుజరాత్ సంఘ అధ్యక్షులు లక్ష్మీ గారు, రామచంద్రన్ గారు ఇప్పుడే. అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మిత్రులు ఇంతకుముందే ఈ కార్యక్రమంలో మాట్లాడినటువంటి నరేష్ గాని, మహేష్ గాని, రాజీవ్ గాని, అదేవిధంగా బీసీ సర్వీస్ సర్కిల్ సంబంధించి వారు కూడా ఉపాధిలో లేకపోతే విద్యలో ముందుకు పోతున్న వెంకటేష్ గారు, ఇక చాలా మంది జూనియర్ కృష్ణారి గారి, ఇక చాలా పెద్దలు వేదిక ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు వేములవాడ మండలం గుజరాత్ సంఘం, చంద్రశేఖర్ కూడా రవి కనిపించేందుకు రాముడు, చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి ఇతర మండలం నుంచి వస్తున్న గుజరాత్ సంఘ నాయకులకు, ఆయా మండల అధ్యక్షులకు, వారు కూడా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ఈ సంక్రాంతి కుదురవల్ గ్రామ పెద్దలకు, మహిళా తల్లులకు ముందుగా సంక్రాంతి పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఏటా సంక్రాంతి వచ్చిందంటే ముగ్గుల పోటీలు, గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ పోటీలు, వాలీబాల్ పోటీలు, ఖోఖో పోటీలు, ఈ మధ్యలో ఆధునిక క్రీడ క్రికెట్ వచ్చింది, క్రికెట్ పోటీలు జరగడం మన కానవాయితీగా ఈ ప్రాంతంలో వస్తున్నటువంటిది. నిన్ననే సాత్రాజ్పల్లిలో వాలీబాల్ పోటీలకు సంబంధించి, సిరిసిల్లలో క్రికెట్ పోటీలకు సంబంధించి కూడా సెలవులు వచ్చినాయి కాబట్టి ఆట విడుపుగా పని ఒత్తిడిని అధిగమించడానికి, శారీరక దారిని పెంపొందించుకోవడానికి, మానసిక ఉల్లాసాన్ని కూడా పెంపొందించడం ఉపయోగపడే విధంగా ఇలాంటి పోటీలు ఇతర ప్రాంతాల్లో పెడితే కూడా స్నేహభావాన్ని కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు స్నేహాలు కూడా పెరిగే విధంగా ఉండడానికి కోసం జరిగే ఆటల పోటీలు చూసాం. కానీ ఇక్కడ మనకు ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో తెప్పల పోటీలు ఒక కొత్త ఆటను ఈ ప్రాంతంలో తెరపి తీసుకొచ్చి రెండోసారి జరపడం అనేది ఆనందదాయకమైన మాట సందర్భం చెప్తూ వారందరికీ కూడా తప్పనిసరిగా అభినందనలు అందజేయాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.